హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో తల్లికి వందనం అమౌంట్ అనేది ఇంకా ఎవరికైతే క్రియేట్ కాలేదో వాళ్ళందరికీ ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అండి. సో ఏంటంటే నిన్నటి రోజు నుంచి అమౌంట్ అనేది వాళ్ళ బ్యాంక్ ఖాతాలో క్రియేట్ చేయడం జరుగుతుంది. కాకపోతే ముందుగా ఈ లిస్టులో వారికి మాత్రమే అమౌంట్ అనేది క్రియేట్ కావడం జరుగుతుందండి. సో ఆ లిస్టులో వాళ్ళు ఎవరు ముందుగా ఎవరికి జమ అవుతుంది అనేది నేను చెప్తాను. అదేవిధంగా ప్రభుత్వం అయితే ఏదైతే ఫైనల్ లిస్ట్ చేస్తుందో ఆ ఫైనల్ లిస్ట్‌ని మళ్ళీ ఒకసారి రీఎంటర్ చేయడం జరిగిందండి. ఎందుకంటే చాలామందికి వాళ్ళు ఎలిజిబుల్ అయినప్పటికీ ఇనెలిజిబుల్ అయితే చూపించడం జరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మళ్ళీ ఒక కొత్త లిస్ట్‌ని అయితే విడుదల చేయడం జరిగిందండి. ఆ కొత్త లిస్ట్‌లో మీ పేరు ఉందా లేదా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది కూడా నేను చెప్తాను. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో నిన్నటి రోజు నుంచి ఎవరికైతే అమౌంట్ అనేది ఇంకా క్రియేట్ కాలేదో వాళ్ళందరికీ క్రియేట్ చేయడం జరుగుతుందండి. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే జూన్ 12వ తేదీన విడుదల చేసినప్పుడు చాలామంది ఎలిజిబుల్ అయినప్పటికీ ఇనెలిజిబుల్ అయితే రావడం జరిగింది లిస్టులో అయితే. వాళ్ళు మళ్ళీ ఒకసారి గ్రీవెన్స్ అనేవి పెట్టుకున్నారండి. సో ఇలా ఎవరైతే గ్రీవెన్స్ అనేవి పెట్టుకొని ఉన్నారో వాళ్ళకి కూడా నిన్నటి రోజు నుంచి అమౌంట్ అనేది వాళ్ళ బ్యాంక్ ఖాతాలో క్రియేట్ చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో ఇలా ఎవరైతే గ్రీవెన్స్ పెట్టుకొని ఉన్నారో వాళ్ళకి అమౌంట్ అనేది పడిందా లేదా అనేది ఒకసారి నాకు చెక్ చేసి చెప్పండి. ఒకవేళ మీకు పడుంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి. సో ఓకేనా, నిన్న నుంచి జమ అవుతుంది కాబట్టి మీకు కూడా పడే అవకాశం అయితే ఉందండి. ఒకసారి చెక్ చేసుకోండి. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే చాలామందికి రెండో విడతని విడుదల చేసినప్పుడు వాళ్ళ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకున్నప్పుడు అమౌంట్ టు బీ పెయిడ్ అదేవిధంగా అండర్ ప్రాసెసింగ్ అనేది చూపించడం జరిగిందండి. సో ఇలా ఎవరికైతే టు బీ పెయిడ్ అదేవిధంగా అండర్ ప్రాసెసింగ్ అని చూపించిందో వాళ్ళకి కూడా నిన్నటి రోజు నుంచి అమౌంట్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో ఓకేనా, మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. చాలామందికి నిన్నటి రోజే అమౌంట్ అనేది క్రియేట్ కావడం జరిగింది. సో ఈ విధంగా ఆగస్ట్ 15వ తేదీ వరకు అయితే ఈ అమౌంట్స్ అనేవి వాళ్ళ బ్యాంక్ ఖాతాలో క్రియేట్ చేస్తాము అనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగిందండి. సో నిన్నటి నుంచి విడుదల చేశారు కాబట్టి మాకు ఇంకా పడలేదు అనేది ఎవరు కామెంట్ చేయొద్దు. సో ఎందుకంటే ఆగస్ట్ 15వ తేదీ వరకు వాళ్ళ బ్యాంక్ ఖాతాలో అమౌంట్ అనేది క్రియేట్ చేస్తూ వస్తామనేది ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది కాబట్టి అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా గ్రీవెన్స్ అదేవిధంగా ఎవరికైతే టు బీ పెయిడ్ అదేవిధంగా అండర్ ప్రాసెసింగ్ ఉందో వాళ్ళకి అమౌంట్ అనేది పడుతున్నాయండి. సో ఓకేనా, అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే చాలామంది కామెంట్లు అయితే అడగడం జరిగిందండి. ఏంటంటే ఆర్టీఈ యాక్ట్ కింద ఎవరైతే ఫీడ్ సీట్స్ పొంది ఉంటారో వాళ్ళకి తల్లికి వందనం 13,000 రూపాయలు పడతాయా పడవని అయితే అడుగుతున్నారండి. సో ఎవరైతే ఆర్టీఈ యాక్ట్ కింద ఫీడ్ సీట్స్ అనేవి పొంది ఉంటారో వాళ్ళకి వచ్చిన సమాచారం మేరకు 13,000 రూపాయలు తల్లికి వందనం అమౌంట్ అనేది పడదు అనేది చెప్పడం జరుగుతుందండి ప్రభుత్వం అయితే. సో ఎందుకు పడదు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఫ్రీ సీట్స్ పొందిన వాళ్ళకి ఆ స్కూల్లో లేదా కాలేజీలో కానీ ప్రభుత్వం అమౌంట్ అనేది చెల్లించడం జరుగుతుందండి, ఫీజు అమౌంట్ అనేది. సో ఆ ఫీజు అమౌంట్లో భాగంగా ఏదైతే తల్లికి వందనం 13,000 రూపాయలు ఉన్నాయో అవి కూడా దాని కింద జమ చేసే అవకాశం అయితే ఉందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో ఇలా చేయడం వల్ల బడ్జెట్లో కొంత అమౌంట్ అనేది తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఈ విధంగా చేస్తుంది అనేది సమాచారం అండి. ఇలా ఎవరికైతే ఫ్రీ సీట్స్ వచ్చి ఉంటాయో వాళ్ళకైతే అమౌంట్ అనేది వాళ్ళ బ్యాంక్ ఖాతాలో క్రియేట్ అవ్వట్లేదండి. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే చాలామంది ఇంకొక కామెంట్ కూడా చేశారండి. సో ఏంటంటే ఫ్రీ సీట్స్ వచ్చింది, కాకపోతే మేము ఆ స్కూల్లో కాకుండా వేరే స్కూల్లో జాయిన్ చేశాము, ఇప్పుడు మాకు పడుతున్నాయని అడుగుతున్నారండి. సో దీనిపై అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం అయితే లేదండి. సో ఓకేనా, మీరు వేరే స్కూల్లో చేర్చినప్పటికీ అమౌంట్ అనేది పడుతుందా లేదనే దానిపై క్లారిటీ లేదు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇలా ఎవరైతే ఆర్టీఈ యాక్ట్ కింద ఫీడ్ సీట్స్ పొంది స్కూళ్ళలో జాయిన్ అయి ఉంటారో వాళ్ళకి 13,000 రూపాయలు పడే అవకాశం అయితే లేదండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే చాలామందికి అమౌంట్ అనేది సగం అమౌంటే క్రియేట్ కావడం జరిగిందండి. ఎలా అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే చాలామందికి 10,900 రూపాయలు అకౌంట్లో పడడం జరిగింది. అదేవిధంగా మరికొంతమందికి 9,000 రూపాయలు క్రియేట్ కావడం జరిగింది. అదేవిధంగా మరికొంతమందికి 6,000 రూపాయలు మాత్రమే క్రియేట్ కావడం జరిగింది. సో ఇలా ఎవరికైతే అమౌంట్ అనేది సగం సగం క్రియేట్ అయి ఉంటుందో వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లో వాళ్ళకైతే ఇప్పుడు పూర్తి అమౌంట్ అనేది ప్రభుత్వం జమ చేయడం జరుగుతుందండి. సో నిన్నటి రోజు నుంచి కూడా వాళ్ళందరికీ పూర్తి అమౌంట్ అనేది వాళ్ళ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నాము అనేది ప్రభుత్వం చెప్పడం జరిగింది. సో ఓకేనా, ఈ విధంగా ఎవరికైతే సగం అమౌంట్ పడి ఉంటుందో వాళ్ళు కూడా ఒకసారి చెక్ చేసుకోండి, వాళ్ళకి కూడా అమౌంట్ అనేది పడడం జరుగుతుంది. సో ఒకవేళ కనుక మీకు పడకుండా ఉంటే మీరు ఆగస్ట్ 15 వరకు వెయిట్ చేయండి. ఈ లోపలైతే మీకు అమౌంట్ అనేది మీ బ్యాంక్ ఖాతాలో క్రియేట్ కావడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎవరైతే ఇంటర్లో జాయిన్ అయ్యి
రీసెంట్‌గా రెండో విడత కోసం ఎదురు చూస్తున్నారో, సో వాళ్ళకి కూడా చాలామందికి అమౌంట్ అనేది పడలేదండి విడుదల చేసినప్పుడు. సో వాళ్ళు లిస్ట్ అనేది చెక్ చేసుకున్నప్పుడు ఏ విధంగా వస్తుందంటే, వాళ్ళు ఎన్‌పీసీ అనేది పూర్తి చేసుకున్నప్పటికీ ఎన్‌పీసీ దగ్గర ఇన్‌యాక్టివేట్ అనేది చూపించడం జరిగిందండి. సో ఇలా ఎవరికైతే ఇన్‌యాక్టివేట్ అనేది చూపించిందో, సో వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అండి. సో ఏంటంటే ఆ ఫైనల్ లిస్ట్‌ని ఒకసారి ప్రభుత్వం అయితే రీఎంటర్ చేయడం జరిగిందండి. అవన్నీ పరిశీలించి మళ్ళీ ఫ్రెష్‌గా కొత్త లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది. సో ఇన్‌యాక్టివేటెడ్ ఉండే వాళ్ళకి కూడా అమౌంట్ అనేది క్రియేట్ కావడం జరుగుతుందండి. సో ఓకేనా? ఈ విధంగా ఎవరికైతే ఇన్‌యాక్టివేటెడ్ ఉందో వాళ్ళకి కూడా అమౌంట్ అనేది క్రెడిట్ కావడం జరుగుతుంది. ఇది ఎక్కువ శాతం ఎవరైతే ఇంటర్‌లో జాయిన్ అయ్యి ఉంటారో, జాయిన్ అయిన తర్వాత అడ్మిషన్‌లు ఇచ్చి వాళ్ళు గ్రీవెన్స్ అనేవి పెట్టుకొని ఉంటారు కదా! సో వాళ్ళకైతే ఈ విధంగా అయితే చూపించడం జరుగుతుంది. వాళ్ళకి కూడా నిన్నటి రోజు నుంచి అమౌంట్ అనేది క్రెడిట్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా తల్లికి వందనం సెకండ్ ఫేజ్ అమౌంట్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఇంతవరకు ఎవరికైతే అమౌంట్ అనేది పడలేదో వాళ్ళందరికీ నిన్నటి రోజు నుంచి అయితే జమ అవుతుందండి. సో నిన్నటి నుంచి జమ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి పడే అవకాశం అయితే ఉంది. సో ఓకేనా? అదేవిధంగా ఈ విధంగా అయితే ఆగస్టు 15 వరకు అయితే కొనసాగుతుంది అని అయితే ప్రభుత్వం నుంచి సమాచారం అండి. ఆగస్టు 15వ తేదీ వరకు అయితే ఎవరికైతే పడలేదో వాళ్ళందరికీ వేస్తాము అనేది చెప్పడం జరిగింది. సో ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు కొత్త లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది కాబట్టి, అంటే ఆ డీటెయిల్స్ అనేవి చేంజ్ చేయడం జరిగింది కాబట్టి, ఇప్పుడు లిస్ట్ అనేది మారి ఉంటుంది కాబట్టి మీరు స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది నేను చెప్తాను. సో ముందుగా మీరు మీ మొబైల్‌లో గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఎన్‌బీఎం అప్లికేషన్ స్టేటస్ అని టైప్ చేస్తే మీకు ఒక వెబ్‌సైట్ అయితే రావడం జరుగుతుంది. ఆ వెబ్‌సైట్‌ని క్లిక్ చేసుకున్న తర్వాత ముందు ఒక స్కీమ్‌ని అయితే సెలెక్ట్ చేసుకోమంటుందండి. ముందుగా మీరు తల్లికి వందనం సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇయర్ అడుగుతుంది. ఇయర్ దగ్గర 2025 అదేవిధంగా 2026 అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుందండి. ఆధార్ నెంబర్ ఎవరిది ఎంటర్ చేయాలనేది చాలామంది డౌట్ ఉండొచ్చు. ప్రభుత్వం రీసెంట్‌గా ఒక ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఆప్షన్ ఏంటంటే స్టూడెంట్ ఆధార్ కార్డ్ నెంబర్‌తో కూడా మీ యొక్క డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చని. సో స్టూడెంట్ ఆధార్ కార్డ్ నెంబర్ అయినా లేదా మదర్ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయినా ఎంటర్ చేయొచ్చు. ఎంటర్ చేసిన తర్వాత ఒక ఓటీపీ అనేది అడగడం జరుగుతుంది. ఆధార్ కార్డ్ నెంబర్‌కి ఏ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్‌కి ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ చేసినట్లయితే మీ యొక్క వివరాలనేవి రావడం జరుగుతుందండి. సో స్టేటస్ రీమార్క్స్ దగ్గర మీ యొక్క వివరాన్ని తెలుసుకోవచ్చు. ఎలిజిబుల్ కనుక ఉన్నట్లయితే మీకు అమౌంట్ అనేది ఖచ్చితంగా క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా తల్లికి వందనం అమౌంట్ అనేది ప్రతి ఒక్కరికి క్రియేట్ కావడం జరుగుతుంది. స్టేటస్ అనేది ఈ విధంగా తెలుసుకోవాలి మీరైతే. సో ఓకేనా? మీకు యూస్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అందింది అనుకుంటున్నానండి తల్లికి వందనంకి సంబంధించి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.